నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పిల్లల లంచ్ బాక్స్కి ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ అయిన రెసిపీ అండి. దీనికోసం ముందుగా స్టవ్ పై అడుగు మందంగా వెడల్పుగా ఉన్న కళాయి పెట్టుకోవాలి. దాంట్లో 1 స్పూన్ వరకు ఆయిల్, 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఇది కాగిన తర్వాత దీంట్లోకి పొట్టు తీసి సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కల్ని వేసుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. కొద్దిగా ఎర్రగా అయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఈ రెండు కూడా కొంచెం ఎర్రగా వేగనివ్వాలి. ఈ రెండు వేగడంలోనే ఈ రెసిపీ యొక్క టేస్ట్ ఉంటుందండి. ఇవి ఎంత బాగా వేగితే మనకి రైస్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ వేసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులోనే మునగాకును వేసుకోవాలి. 1-2 గుప్పెళ్ళ వరకు వేసుకోవాలి. ఈ మునగాకుని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకున్నానండి నేను. ఆరబెట్టుకొని వేసుకున్నాం అనుకోండి, ఇలా ఆకు విడివిడిగా ఉంటుంది. కడిగిన వెంటనే వేసుకున్నారనుకోండి ఆయిల్లో ముద్దగా అయిపోతుంది. అందుకని కడిగి ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇలా మునగాకు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి కాబూలీ శనగలను వేసుకోవాలి. వీటిని ఒక నైట్ అంతా నానబెట్టుకొని కుక్కర్లో వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే ఈ రెసిపీకి ఆ మాత్రం సరిపోతుందండి. మరీ మెత్తగా ఉడికినా బాగోదు. ఇవి వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. అలాగే మిరియాల పొడి వేసుకోవాలి 1 చెంచా వరకు. ఇది వేయించి పొడి చేసుకున్న మిరియాల పొడి అండి. ఇది 1 చెంచా వరకు వేసుకొని ఈ రెండు కూడా వీటిలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించిన రైస్ని వేసుకోవాలి. ఉడికించిన అన్నాన్ని వేసుకొని ఈ అన్నం అంతా వీటిల్లో పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు ఈ రైస్ యొక్క టేస్ట్ అంతా వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ వేయించడంలోనే ఉంటుందండి. ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. ఈ కొత్తిమీర అంతా కూడా ఈ రైస్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మరొక 2 నిమిషాలు మగ్గించుకున్నామంటే మనకి రైస్ అనేది రెడీ అయినట్టేనండి. చూసారు కదండి, తక్కువ టైంలో చాలా రుచిగా ఉండే రెసిపీ రెడీ అయినట్టే. మునగాకు హెల్త్కి చాలా మంచిది కదండి. తినని పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. అసలు ఇందులో వేసినట్టు కూడా తెలియదు పిల్లలకి. ఇష్టమైతే లెమన్తో సర్వ్ చేసుకోవచ్చండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.